ఆల్మోస్ట్ బ్యాంక్రప్ట్ అయిపోయిందన్న కంపెనీ ఇప్పుడు ఇంత పెద్ద కంబ్యాక్ ని ఎలా ఇచ్చింది? ఈ వీడియోలో మనం నోకియా యొక్క కంబ్యాక్ స్టోరీని తెలుసుకోబోతున్నాం. ఇప్పుడు ఒక టెలికాం కంపెనీగా చలామణి అవుతున్న నోకియా ఒకప్పుడు పేపర్ మరియు రబ్బర్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తూ ఉండేది. మీకు వినడానికి ఇది కాస్త విచిత్రంగా అనిపించొచ్చు, కానీ నోకియా యొక్క ప్రస్థానం ఇక్కడి నుంచే మొదలైంది. 90s లో ఒక బోల్డ్ మూవ్ తో నోకియా టెలికాం రంగంలోకి ఎంటర్ అయింది. అండ్ ఇక్కడి నుంచే నోకియా యొక్క అసలైన ప్రస్థానం మొదలైంది. అసలు మీరు ఇమాజిన్ కూడా చేసుకోలేరు, 1996 లో నోకియా యొక్క రెవెన్యూ $8.7 బిలియన్. అండ్ మొబైల్ ఫోన్ సేల్స్ మరియు మ్యానుఫ్యాక్చరింగ్ సంబంధించి నోకియా ఎలాంటి రెవల్యూషన్ తీసుకొచ్చిందంటే దీని రెవెన్యూ $74 బిలియన్ కి రీచ్ అయింది. నోకియా యొక్క ఫోన్స్ ప్రపంచానికి రిలయబిలిటీ, డ్యూరబిలిటీ ఇచ్చాయి. అందుకనే దీని సేల్స్ అంత స్కై రాకెట్ అయ్యాయి. అప్పట్లో ప్రతి ఒక్కరూ దీని లాంగ్ లాస్టింగ్ బ్యాటరీకి మరియు స్టడీ డిజైన్ కి ఫ్యాన్స్ అయిపోయారు. నోకియా ఫోన్స్ అంటే జనాల్లో ఒక రకమైన నమ్మకం బిల్డ్ అవుతూ వచ్చింది. అండ్ రోజు రోజుకి ఎలాగైతే టెక్నాలజీ మారుతూ వచ్చిందో ప్రపంచంలో ఉన్న ప్రజల తాలూకా ఇష్టాయిష్టాలు కూడా మారుతూ వచ్చాయి.